అందరూ వాలంటీర్స్ డే రోజు లవర్లతో ఎంజాయ్ చేసేందుకు పోతే మేమేమో ఈ నాటుకోళ్ళతో ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఒక కోడి కొనుక్కొని మంచిగా వండుకొని తిందామని ఫిక్స్ అయినాము. ఇప్పుడు ఇక పట్టుకున్నందుకు ఎట్లా కింద మీద పడుతున్నాం ఒకసారి మీరు చూడుర్రి. మా పరిస్థితి ఎట్లుందో ఓరే పట్రా. టైం బాగా వేస్ట్ చేస్తాం. అవి నల్లది పట్టు ఆడ ఆగి చూడు, అది పట్టు నల్లది. అవి ఆ రెండు నల్లయినాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏదన్నా ఒకటి పట్టు. ఆ మూడులో పట్రా సార్ పట్టు. పెట్టనే పట్టు నాయన పట్టు. మెల్ల మెల్ల పడేటోని. అవగది పట్టున్నాడు. చిన్నగా ఉందంట. కిలో కావాలమ్మా, కిలోది. పట్టురా పట్టురా. దీని పట్టవు. అదే దానికి రోగం పట్టురా. మరి పట్టి కదా, నువ్వు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చూసావేంది? ఈడ తీస్తున్నా. కానీ పట్టు 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 దానికి ఆ మూలకు పట్టు. ఇగో 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 రే ఇది రే ఏమైంది? మొత్తానికి మా సాయాడు శివాడు కింద మీద పడి ఒక కోడికి పట్టిర్రు. అది తీసుకుపోయి ముందు జోకాల కిలో 500 అని చెప్పారు. మన యూట్యూబ్ లోగలన్నా పోయి మనం ఒక యూట్యూబ్లో మా తీన్మార్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి వచ్చినాం. 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఇస్తారు. ఇక ఇది జోకి మేమైతే తీసుకుపోతున్నాం వండుకున్నందుకు. హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడతా మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి బ్లడ్ ఫ్లో వస్తుంది కాబట్టి మేము నాటుకోడి కోసం వచ్చినాము. వండుకొని తింటాము. ఎలా తింటామో చూపిస్తాము. ఇక నాటుకోడిని తీసుకొని బీర్కూర్లో మన శోభా చికెన్ సెంటర్ మన గణేష్ అందరికీ తెలిసినోడే, మనోడే. మన యూట్యూబ్లో యాక్టింగ్ కూడా చేస్తారు మా పిల్లగాడు. ఇక వాళ్ళ అసెట్తో మనకు మంచిగా కాల్పించి ఆడ ఏం లేకుండా పీకెలు ఏం లేకుండా మంచిగా పీకేసి మంచిగా కాల్చిచ్చి మంచిగా కొట్టించిండు మనకు పాపం దగ్గరుండి. మన చికెన్ సెంటర్కి వెళ్ళండి, మనోడే. ఏమైనా ఉంటే 10-20 తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు చూసుకుంటాడు. ఓకేనా? ఇక మొత్తానికి అయితే అది చిన్నగా కొట్టించేసిండు, తీసుకొని ఇంటికి వచ్చినాం. ఇక చూస్తున్నారు కదా, ఇక కోడైతే పొదం చేసుకొని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక ఇట్లా మా సాయాడు ఉల్లిగడ్డలు టమాటాలు అన్నీ మంచిగా కోసిండు. మంచిగా కోసినాక దాంట్లో నూనెలో వేసినాం మంచిగా. ఈరోజు మావాడు మసాలాలు అవన్నీ వేసి మంచిగా విసుకుతున్నాడు. ఆల్రెడీ పాపం చికెన్ వాసన రాకుండా ఉప్పు పసుపు వేసి కడిగేసిండు. ఇక అవన్నీ వేసి మంచిగా దాంట్లో మంచిగా స్పైసీ టైప్ అన్నీ మిక్స్ చేస్తున్నాడు. ఈలోపుగా నేను పోయి ఇక ఉల్లిగడ్డలు మంచిగా ఉడకాలని జర ఉప్పు అల్లం కావాలని ఉప్పు అల్లం తీసుకొచ్చి వేసిన. ఇక చూడు ఇట్లా వండుతున్నాం మేము. అయితే ఇక నాటుకోడి చికెను ఎట్లయితేమో తెలియదు. ఇక మావాడు బాహుబలి చూడు ఎట్లా కండాలతో ఎట్లా కలుపుతున్నాడు ఉల్లిగడ్డలకు. అలా చికెన్ వేయలే ఇంకా. మొత్తానికి అయితే ఉల్లిగడ్డలన్నీ ఉడికినాక ఇగో చికెన్ వేసుకుంటున్నాం. మంచిగా కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టినాం. చికెన్ మసాలాలు నిమ్మకాయ అన్నీ కలిపి పెట్టినాక మంచిగా చికెన్ వేసేసుకొని ఇక మంచిగా కలుపుకుంటూ ఉన్నాం. ఇక మావాడు ఇప్పుడే కొట్టాడిండు పైల్వాన్ లెక్క. మొత్తం వేసేయాలి చికెన్, నేనే తినాలన్నట్టు. అరే మెల్లగా జారటి చేతులు 2 ముక్కలు ఎక్క డంబెలు కొట్టాలి నాకు. చూడండి ఫ్రెండ్స్, మా డీజే సాయి ఒక 2 ముక్కలు ఎక్క తినాలని డంబల్ కొడుతున్నాడు. ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా డైరెక్టర్ లింగం గారు చేశారు. చూడండి తింటున్నాం. ఇగో ఇది మా బక్కోడు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నా ప్లేట్. ఇది డీజే మల్లు ఎంజాయింగ్ ద నాటుకోడి ఫ్రెండ్స్. బర్డ్ ఫ్లూ వస్తున్నాం భయంతో నాటుకోడి తెచ్చుకున్నాం. అబ్బా చాలా తిన్నా.
ఇంకా బ్రో ఏదైనా చెప్పు, ఏదైనా మెసేజ్ ఇవ్వు. ఏం లేదు, మేమైతే మస్తు తింటున్నాం, మస్తు ఎంజాయ్ చేస్తున్నాం, నాటుకోడి తిన్నాం. మనం మీరు కూడా తింటే నాటుకోడి టేస్ట్ చూస్తే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. అక్కడ ఏడికేం తీసుకున్నాం ఇది? శేఖర్, బాబా శేఖర్ని నా ఊరి దగ్గర చదవస్తుంటుంది, వాళ్ళు తీసుకున్నాం, బాగుంది. బయట మీరు కూడా తినండి ఫ్రెండ్స్. మీకు కూడా కావాలంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ పెడతాం, కాంటాక్ట్ చేయండి. మళ్ళీ తక్కువనే రేటు, ఎక్కువ ఏం లేదు. కిలో 500 రూపాయలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి వచ్చినాం అని చెప్తే ఒక 50 రూపాయలు తగ్గిస్తారు. ఓకేనా, తీసుకోండి, బాగున్నాయి, మేమైతే బాగా తిన్నాము. సరేనా, మన చంద్రశేఖర్ అన్న మనోడే, మంచిగానే మాట్లాడతాడు, మంచిగా మాకు నచ్చిన కోడి పట్టిస్తాడు. ఓకేనా.